ఐఎఫ్బికి స్టాండ్ ఉంటుందండి, కవర్ ఉంటుంది, స్టెబిలైజర్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుందండి. స్టాండు కవరు కన్ఫర్మ్. కవర్ అనేది మీ ఆప్షన్ అండి. స్టాండ్ అనేది కూడా మీ ఆప్షన్. అంటే మనకి ప్రాబ్లం వచ్చేదాకా పర్లేదండి. వన్స్ ప్రాబ్లం వస్తే వైబ్రేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కంపెనీ కూడా స్టాండ్ అని అడుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దీని ఆర్పిఎం ఎక్కువ ఉంటుందండి, 1200 ఆర్పిఎం కాబట్టి వైబ్రేషన్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక అటు ఇటు సెట్ అవ్వలేదు అనుకోండి, మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమన్నా కింద పడ్డ ఏమన్నా అయింది అనుకోండి, అది వారంటీలో ఇవ్వడండి. అటు ఇటు పడిపోతే కనుక స్టాండ్ లేకపోతే వారంటీ. అదే స్టాండ్ నుండి పడిపోయింది అనుకోండి, మీకు ఒక రైట్ ఉంటుంది. అంటే అలా ఆశడానికి అవేనండి ఇవన్నీ మొత్తం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ఫుల్ వాటర్ బాగానే ఉంటుంది, కానీ మనకు కొంచెం వాష్ క్వాలిటీ కావాలంటే ఫిల్టర్ వేయించుకుంటే మంచిదండి. వాష్ క్వాలిటీ కోసం లోపల మనకి ఏ డస్ట్ పట్టకుండా మన మెషిన్ అనేది నీట్గా క్లీన్ అని ఉండడం కోసం. నెక్స్ట్ వన్ వచ్చి వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుందండి, కానీ మెషిన్ అయితే రన్ అవ్వదండి. వన్స్ మనకి లో వోల్టేజ్ వచ్చినా హై వోల్టేజ్ వచ్చినా ఇక్కడ ఇండికేషన్ చూపించేద్దాం. H260 అని చూపిస్తుంది, లో L175 అని చూపిస్తుంది. ఒకసారి రాసింది వెంటనే మీరు ఆపేసుకోవాలండి మెషిన్. అది వోల్టేజ్ ప్రొటెక్షన్ అండి, కానీ మెషిన్ అయితే రన్ అవ్వదు. హై వోల్టేజ్ లో వోల్టేజ్ అది వచ్చినప్పుడు కన్ఫామ్ గా మీరు స్టెబిలైజర్ పెట్టించుకోవాలి. జస్ట్ అది ఒకసారి ఇండికేషన్ ఇస్తుంది, ఎందుకంటే ఇది అంతా కూడా సెన్సర్ మీద నడుస్తుందండి. ఇది మన ఫోన్ టచ్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మొత్తం సెన్సర్, ఈవెన్ ట్రైన్ మోటార్తో కూడా అన్ని సెన్సర్ మీద నడుస్తుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి 10 years మోటార్ వారంటీ ఇస్తాడండి. మనకి మోటార్ కానీ పీసీబీ కానీ మ్యాక్సిమం కరెంట్ వల్లే పోతుందండి, పోవడం జరుగుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉన్నాయి, కానీ మనకి ఒక మిషన్ కంప్లైంట్ వచ్చింది అనుకో, నార్మల్ చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది కాబట్టి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైలో మెయిన్ మేజర్ పాయింట్ అదే చూస్తుంది. ఇప్పుడు మేము చెక్ చేసాం కదండి, ఇప్పుడైతే మీకు పర్లేదండి. అలాగని చెప్పి నేను ఎప్పుడు అలా ఉంటుందని చెప్పలేను. స్టెబిలైజర్ అనేది ఓన్లీ సేఫ్టీకి, ప్లస్ ఏది పోయినా వాడే రెస్పాన్సిబిలిటీకి. అంటే ఇక్కడ వోల్టేజ్ ప్రొటెక్షన్ అని ఇచ్చాడు కదా, అంటే స్టెబిలైజర్ అక్కర్లేదనా? కాదండి, మీకు అదే చెప్పాను కానీ ఇక్కడ H260 అది వచ్చి మనం ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే మీరు స్టెబిలైజర్ కూడా ఎంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మంది ఫస్ట్ నుంచి ఎంచుకుంటారండి, కొంచెం మంది తర్వాత ఎంచుకుంటారు. జస్ట్ మేము ఏంటంటే డెమోకి వచ్చాం కాబట్టి మీకు ఇప్పుడు చెప్పాలి కదండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని, అందుకని చెప్తున్నానండి. మేము చెప్తే ఎంచుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం మంది ఎంచుకునే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం సడన్ గా మీకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, నాకు ఫస్ట్ మిషన్ బిగించినప్పుడు చెప్పలేదమ్మా అని కూడా అని కూడా ఉంటారు. కానీ చెప్తున్నాను నార్మల్. మీకు అదే ఫస్ట్ నుంచి మీరు స్టెబిలైజర్ మెయింటైన్ చేశారనుకోండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉందా 10 years వారంటీ, ఫస్ట్ నుంచి మీకు అప్డేట్ అయిపోతుంది. అదండి మెయిన్. స్టాండ్ కవర్ అనేది మీ ఆప్షన్ అండి. స్టాండ్ స్టెబిలైజర్ ఫిల్టర్ అనేది మ్యాండేటరీ. స్టాండ్ ఏంటంటే ఇది పక్కకి పడిపోకుండా ఫ్యూచర్లో నేను వస్తుందని ఈ కంప్లైంట్ వస్తుంది అని చెప్పి. కొంతమంది సిమెంట్ రాళ్ళు అవి పెట్టుకోవచ్చా, పెట్టకూడదా? అంటే వాళ్ళ ఇంట్లో చూశాను సిమెంట్ రాళ్ళు స్పెషల్గా దీనికోసం. అది టాప్ లోడ్ కాబట్టి కంప్లీట్లీ వేరండి. మీ మిషన్ వాషింగ్ మిషన్ కన్నా వాష్ డ్రైయర్లా పనిచేద్దాం. జస్ట్ ఒక 10 minutes ఆరేసుకుంటే సరిపోతుంది. ట్యాప్ ఎప్పుడు ఆన్ ఉంచాలండి. మనం స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఇది ఉంది, ఇది పవర్ బటన్ అండి. దీన్ని నేను ప్రెస్ చేయకూడదండి, జస్ట్ టచ్ చేస్తే 2 seconds ఆటోమేటిక్గా ట్యాప్ చేయడమేనండి. నొక్కర్లేదంటే జస్ట్ ఇలా ముట్టుకుంటే చాలు. ఇది ఈ పవర్ బటన్. ఓకేనా సార్? ఎలా వచ్చిందా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 5 programs కి ఇది ఈ ఫింగర్ అండి, ఇది టచ్. ఒక్క నిమిషం. చెప్పండి. ఇటు పక్క 5 programs కి ఇది టచ్ అండి. ఇటు పక్క 5 programs ఈ ఫింగర్ టచ్ అండి. మీకు ఫస్ట్ వన్ వచ్చి మిక్స్డ్ డైలీలో ఉంటుందండి. వైట్ లైట్ వెళ్తుంది, మీకు కనిపించదు? కనిపించిందండి, వైట్ లైట్ వెళ్తుందండి. ఓకే, అక్కడ ఉంటే మనం ఆ ప్రోగ్రామ్ ఆ కాంబినేషన్ కొంచెం కలర్ మారిస్తే బాగుంటుంది. డిజైనర్ వినాలి కదా, వైట్ లో రెడ్ కానీ గ్రీన్ కానీ ఇస్తే అసలు ఎప్పుడు వైట్ ఇండికేటర్లు ఇవ్వకూడదు. ఓకే, మిక్స్డ్ డైలీ అంటే మొత్తం కలిపి వేసుకున్నాను, అన్ని రకాల టీ షర్ట్ లో మొత్తం అన్ని. ఓకే, దీంట్లో వేసుకున్నాక మనం లిక్విడ్ వేసుకోవాలండి. లిక్విడ్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ ఐఎఫ్బి లిక్విడ్ వాడాలంటే మీరు కంఫర్ట్ వాడక్కర్లేదు. ఐఎఫ్బి లిక్విడ్ ఈ మిషన్కి అయితే 7 kg మిషన్ కదండి, 40 ml అయితే సరిపోద్దండి వితౌట్ కంఫర్ట్. అది రెండు కలిపి వస్తుందండి. మిక్స్డ్ వస్తుంది. క్లోజ్ చేసుకున్నాక ఇక్కడ మ్యూజిక్ సింబల్ చూసారా, దీని మీద స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. రన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి వన్స్ టైం చూపించాక ఇంక వెళ్ళిపోవచ్చండి. అంతా అయిపోయాక ఇక్కడ ఎండ్ అని వస్తుంది, అప్పుడు దాకా డోర్ ఓపెన్ అవ్వదండి. మీరు లాక్కూడదు కూడా. ఇక్కడ ఎండ్ అని వచ్చాకే మనం డోర్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ చేసుకుని జస్ట్ ఒక 10 నిమిషాలు ఆరేసుకుంటే అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్లో
కనిపిస్తుందండి కాటన్ అంటే కాటన్ షర్ట్లు కాటన్ ప్యాంట్లు అలాగే సేమ్ అదే ప్రాసెస్ అండి. కాటన్ షర్ట్లు వేసుకోవాలి, లిక్విడ్ వేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలండి. సింథటిక్ అంటే కొంచెం సిల్క్ శారీస్ కానీ సిల్క్ షర్ట్లు కానీ బాయ్స్ ప్రీమియం వేర్ షర్ట్లు ఉంటాయి అలాంటివన్నీ. బేబీ వేర్ అంటే చిన్నపిల్లలే, దాంట్లో మాత్రం 10 కేజీల దాకా వేసుకోవచ్చు. దాంట్లో వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి. రీఫ్రెష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తారండి, ఒక ఫ్యామిలీ టెంపుల్కి వెళ్తారు, మళ్ళీ వచ్చి ఆ బట్టలు అనేది తిప్పేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఆ బట్టలు అనేది జస్ట్ వాటర్ వాష్ చేసేవాళ్ళంటే రీఫ్రెష్ అండి. ఇది పక్క 5 ప్రోగ్రామ్స్ అర్థమైనాయి కదండి. ఇది మై చెప్పాను. మై చెప్పా అంటే 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చి మీ ప్లే స్టోర్లో వైఫై కనెక్ట్ చేసుకుంటే అది ఒకటి. నెక్స్ట్ వన్ మనకు ఆ ప్రోగ్రామ్లో 4 జతలు బట్టలు వేసుకున్నారు అనుకోండి, హార్డ్ వాష్ చేసిస్తుంది, అదే మై చెప్పి. సెకండ్ వన్ వచ్చి Express15 అంటే 3 జతలు వేసుకుంటే పావు గంటలో దిగిచ్చేద్దాం. అది ఓన్లీ ఎమర్జెన్సీ వాష్, ఎక్కడైనా అర్జెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు. బల్కీ అంటే 4 రకాలు వస్తాయి, బెడ్షీట్లు, డోర్ మ్యాట్స్, కర్టెన్స్, జీన్స్, ఇలాంటివన్నీ కూడా మనం వెయిట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు కన్ఫర్మ్ వాడతారు కదండి. వేసుకున్న ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నారు అనుకోండి, సాయంత్రమే టబ్ క్లీనింగ్ కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి ఉన్న డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పంపులు నెక్స్ట్ డే మీకు ఒక వాష్ కాదు కానీ కన్ఫర్మ్ 2-3 వాష్లకి మీకు ఇక్కడ టబ్ క్లీనింగ్ అని వచ్చేది. మనం బెడ్షీట్లు కానీ మన కర్టెన్స్ కానీ ఏమన్నా వేసినా సరే ఆ వాష్ అయిపోయి పొద్దున్న సాయంత్రం ప్యాకెట్ 200 ఉంటుందండి. ఆ టబ్ క్లీనింగ్ పౌడర్ మనం వేసి మెషిన్ ఆ రోజు వాడకూడదు, అది కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి. లేదంటే మీకు ఆ డీపీఆర్ కాకుండా వాటర్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది బల్కీ మోడ్ అండి. క్రాడిల్ వాష్ అంటే పొట్టి చీరలు, మగ్గం వర్క్ జాకెట్లు మొత్తం అంతా కూడా స్టోన్ వేర్ అన్ని కూడా క్రాడిల్ వాష్లో వేసుకోవాలి. మీకు స్పిన్ డ్రై రింజ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వేసవకాలంలో పర్లేదు కానీ రైనీ సీజన్లో కొన్ని బట్టలు ఆరితే కొన్ని బట్టలు ఆరవండి. అలాంటప్పుడు తడి బట్టలు ఆ మోడ్లో పెట్టుకుని వేసుకున్నారంటే మీకు మ్యాక్సిమం పిండేసి జాడించి సారీస్ ఇస్తాయి. ఇది పక్కనే అర్థమైంది కానీ మనం ఇక్కడ పెట్టుకునే ప్రోగ్రామ్ బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్, స్టీమ్ అదే మాన్యువల్గా సెట్ చేసుకుంటాం. స్టీమ్ కూడా అదే సెట్ చేసుకుంటాం, అన్ని కూడా ఓవరాల్ అదే సెట్ చేసుకుంటుంది. మీరు ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేసు మీరు డిస్టర్బ్ చేశారనుకోండి, మనకు ఆ కన్జ్యూమర్ రేట్ అనేది తెలియదండి. ఇప్పుడు మీరు స్మూత్గా వేస్తారని బట్టలు స్టీమ్ రేట్ ఎక్కువ పెడతారు, అప్పుడు ఆటోమేటిక్గా బట్టలు చిరిగిపోవడం జరుగుతుంది. అందుకని ఇంకా అది కూడా ఆటోమేటిక్గా పైన అర్థమైంది కానీ మొత్తం దీంట్లో లిక్విడ్ వేసుకోవాలండి పక్కగా. మరి ఈ ప్రీ వాష్ అండి, దీంట్లో మీరు ఏమి వేయకూడదు. దీంట్లో లిక్విడ్, దీంట్లో కంఫర్ట్ అండి. ఒకేసారి ముందే వేసుకోవచ్చా? యాక్చువల్గా చెప్పి లిక్విడ్ వాడితే కంఫర్ట్ ఒకవేళ కంఫర్ట్ 2 వాడితే కనుక ఇందులో నార్మల్ లిక్విడ్ వేసుకుని ఇందులో కంఫర్ట్ ఫస్ట్ వేసేసుకోవాలా? ఫస్ట్ వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ డోర్ అనేది క్లాత్ తో ఒక్కొక్కసారి తుడుచుకుంటాను వాష్ అయిపోయిన వాటర్ చుక్కలు ఉండకుండా మచ్చలు పడకుండా. ఇది డ్రైన్ పంప్ అండి, మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దాంట్లో కాయిన్స్ ఉన్నా, పెన్నిస్ ఉన్నా, జుట్టు ఉన్నా వచ్చేద్దండి. ఇది అనేది మీకు ఎప్పుడన్నా సరే డోర్ లాక్ అయింది అనుకోండి, డోర్ లాక్ అవుతే గట్టిగా లాగక్కర్లేదండి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు. దీని కిందకి లాగి ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఈ సేఫ్టీ లాక్ కి కంట్రోల్ ఇక్కడ ఇచ్చేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండి. మీకు ఎప్పుడన్నా ఎందుకంటే ఈ లాగుతున్నప్పుడు ఇరిగిపోతాయండి, ఇరిగిపోతే మాత్రం ఆడ ఇవ్వడండి, వారంటీలో క్లెయిమ్ అవ్వదు. అంటే ఎప్పుడు బలంగా లాక్కూడదు. మెషిన్ వచ్చి 4 years వారంటీ అండి. మీకు ఏ కంప్లైంట్ ఉన్నా సరే IFB వాళ్ళు వస్తారండి. ఇన్ కేసు మీకు ఎవరైనా తెలుసు అని చెప్పి ఇప్పించారు అనుకోండి, వారంటీ టెక్నీషియన్ అయితే ఎలా ఒక్కొక్కటి స్క్రూ డ్రైవర్ పెట్టకుండా అయిపోతుంది. ఒక్కొక్కటి తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుదామని ఇప్పుతారు, బోల్ట్ సరిగ్గా వేయరు. మాలాంటి వాళ్ళు వచ్చి ప్రాబ్లం చేయమండి, మెషిన్ కాల్ బ్యాక్ అని ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడ పంపించుకోవాలి. మీకు అప్పుడు రేట్ కన్ఫర్మ్ గా ట్రాన్స్పోర్ట్ చార్జ్. అందుకని అర్థమైంది కానీ ఇప్పుడు ఈ 4 years కూడా మాకు డోర్ స్టెప్ వారంటీ వస్తుంది, అంటే ఏదైనా రిపేర్ వస్తే డోర్ స్టెప్ సర్వీస్. మేజర్ ఇష్యూ అయితే ఇంకొకటి ఏంటంటే మెయిన్ పక్కాగా IFB కూడా చూసేది స్టెబిలైజర్ అండి, అంటే కరెంట్ ఇష్యూ వల్ల వస్తాయి. ఇప్పుడు స్టెబిలైజర్ ఏసీకి ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది కదా, దీనికి ఏ కెపాసిటీ పెట్టుకోవాలి? ఇదేనండి 4 kV పెట్టుకోవాలి. చిన్న సరిపోతుంది సార్ మాకు తెలిసినంత మట్టికి, ఎందుకంటే మన పాలకొల్లు ఏరియా కంటే చిన్న వేస్తున్నాం. ఇప్పుడు మన చిన్నదంటే కెపాసిటీ ఎంత? 4 kV IFB 3 years వారంటీ ఇస్తాడండి, 3 months పీస్ టు పీస్ ఇస్తాడు. అది ఉన్నప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా సర్వీస్ బాయ్ వచ్చి మీకు కరెంట్ వల్ల ఇష్యూ వచ్చిందని చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? అలా అవ్వడం కూడా. ఒకవేళ మనం ఏ బోర్డు పోయినా మోటార్ పోయినా అన్న ఇక్కడ స్టెబిలైజర్ ఉంది అయినా సరే కాలిపోయింది అంటే ఫ్రీగా వేస్తాను. అవును, వెయ్యాలిగా. అదే అండి, ఓకేనా సార్? అర్థమైంది కానీ మొత్తం మామూలుగా ఇందులో ఓన్లీ స్టీమ్ వాష్ అన్నది ఏమైనా ఉంటుందా? అదేం ఉండదా? అదే ఆటోమేటిక్ అన్నిటికీ స్టీమ్ ఉంటుంది, అదే తీసుకుంటుంది. ఓకే. మనకి అన్ని కూడా అంటే కొంతమంది వీడియోల్లో ఓన్లీ స్టీమ్ వాష్ చేయొచ్చు అని చెప్పని అన్నారు, అలా ఏముండదు దీనికి? ఈ బ్రాండ్లో అయితే లేదు.
ఒక 20 వాష్లకి ఈ మోడల్ లేదు, ఈ మోడల్ లేదు, 20 వాష్లకి ఇక్కడ TUB CL అని వస్తుందండి. ఓకే, టబ్ క్లీన్. అది IFB పౌడర్ ఉంటుందండి, అది ఇప్పుడు మేము ఇస్తామండి. అది 2 ప్యాకెట్లు ఉంటాయండి. ఒక ప్యాకెట్ డ్రమ్లో వేసేయాలండి, అది యాసిడ్ అండి, మాక్సిమం మీరే వేయాలి. సగం ప్యాకెట్ దీంట్లో వేసుకోవాలండి, ఓకే, సగం ప్యాకెట్ దీంట్లో వేసుకోవాలి. ఓవరాల్ 2 ప్యాకెట్స్ జస్ట్ సీజర్ ఒకసారికి ఒక టబ్ క్లీన్ అర్థమైంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా మీకు జనరల్ సర్వీస్ కి 3 నెలలకు ఒకసారి వస్తారు. అప్పుడు వాళ్ళు తెచ్చి వాళ్ళు చేస్తారండి, అప్పుడు ఇంకా ఎక్కువ మట్టి పట్టు ఉంటుంది. ఇప్పుడు 20 వాష్లకి ఏంటంటే వాష్ క్వాలిటీ కోసం అంతే. అక్కడ మీకు సెన్సర్ పెట్టాడండి డ్రైన్ మోటార్ దగ్గర, ఆటోమేటిక్ గా మీరు అది పెట్టకుండా వేసారనుకోండి బట్టలు అనేవి మురిగిపోతలతో. టబ్ క్లీనింగ్ అంటే మట్టి అందులోంచి క్లీన్ అవ్వాలి కాబట్టి ఇది ఏ కాబట్టి అక్కడ చూపించేద్దండి. 20 వాష్లకి వచ్చినా రాకపోయినా మీరు పెట్టేసుకోవాలండి కన్ఫర్మ్. అర్థమైంది కానీ అది మిక్స్డ్ డైల్లో పెట్టుకుని టెంపరేచర్ కోల్డ్లో పెట్టుకోవాలండి. టెంపరేచర్ మీద CLD అని వచ్చేదాకా ఉంచాలండి. ఓకే, CLD. ఓకే, మనం వేసుకుంటామండి, వేసుకున్నాక దీంట్లో వేసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేయాలి. మిక్స్డ్ డైలీలో టెంపరేచర్ కోల్డ్లో పెట్టుకుని 1 ప్యాకెట్ డ్రమ్లో ఇది స్టార్ట్ బటన్ 1 ప్యాకెట్ డ్రమ్లో వేసుకుని సగం ప్యాకెట్ దీంట్లో వేసుకుని సగం ప్యాకెట్ దీంట్లో వేసుకోవాలి. ఓకేనా సార్? అది యాసిడ్ అండి, చేతుల మీద అట్ల మీద వేసుకోకూడదు. ఓకే, జాగ్రత్త చూడాలి. ఇదండి మీకు ఓన్లీ అది ఏమి ఇవ్వడండి, ఓన్లీ లిక్విడ్లు ఇస్తాడు. అది కూడా మీరు కొత్త మిషన్ కొనుక్కున్నారు కాబట్టి సర్వీస్ సెంటర్ నుంచి లిక్విడ్లు ఆఫర్లు ఇస్తాడండి. మీకు 5 ఇచ్చాడండి, అంటే అది యాక్చువల్గా 360 రూపీస్ అండి MRP. మీకు అది ఆడు 250 రూపీస్కి ఇచ్చాడు, అంటే 110 రూపాయలు తగ్గుతుందండి లిక్విడ్ మీద. ఒకవేళ మీరు కావాలంటే మీకు ఇస్తామండి ఆఫర్. అది మీకు ఇచ్చిన ఆఫర్ కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకుంటానంటే క్లెయిమ్ చేస్తాను, డిక్లైన్ చేసుకుంటానంటే డిక్లైన్. అంటే 5 × 250 అంటే 1250 రూపాయలు అవుతుంది. టబ్ క్లీనింగ్ పౌడర్ కాదండి, యాసిడ్ లిక్విడ్లు అండి. ఇదా? ఓకే, మీకు ఆడ ఇచ్చింది ఏం అవ్వడండి అవి చెప్పి కొత్త మెషిన్ కొనుక్కున్నారు కాబట్టి దీంట్లో కూడా ట్రిక్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎందుకు ఇస్తారంటే అది కన్ఫర్మ్ నచ్చుతుంది అందరికీ తెలియండి, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఇస్తారండి. నెక్స్ట్ టైం మీరు కొనుక్కోవాలంటే విక్టరీ బజార్లో 340, 360 రూపీస్ ఉంటుందండి. అది ఎక్కడానికి ఇస్తాడు. ఒకవేళ మీరు కావాలంటే మీకు క్లెయిమ్ చేస్తామండి, లేదంటే మీకు డిక్లైన్ చేయాలి. 5 × 250 1250, అయ్యో 2 ప్యాకెట్లు అండి 400, మొత్తం 1650 అవుతుందండి. వద్దులేండి అంతా, 1, 2 అయితే శాంపిల్ వాడుకుని నెక్స్ట్ నచ్చితే ఓకే. ఇప్పుడు మీకు ఒక బాటిల్ కావాలన్నారు అనుకోండి, అది 320 రూపీస్కి ఇస్తారండి. అదా 5 కొంటేనే డిస్కౌంట్. 5 కొంటే అది మీకు ఇచ్చిన అర్థమైంది. బల్క్లో అది మార్కెటింగ్ వాళ్ళకి రెవెన్యూ రావాలిగా. ఇన్ని వేలెట్టి కొన్నవాడు 2000 ఎట్టి కొండా అన్న మార్కెటింగ్ స్ట్రాటజీలో వాళ్ళు అలా కంపెనీ వాళ్ళు చేస్తారు. హయ్యర్ మేనేజ్మెంట్. అదే ఆ కంపెనీ అలా ఆలోచిస్తుంది కదా, డబ్బులు ఉన్న వాళ్ళు మాది కొన్నారు ఎందుకు కొనరు అన్న థాట్లో హయ్యర్ మేనేజ్మెంట్లో MBAలు చేసి వాళ్ళు కూర్చుంటారు. అంతేనా?